ఔషధ లక్షణములు కలిగినటువంటి చెట్లని దేవుడు సృష్టించి ఉన్నాడు. ఏషియా 38:21 ప్రకారం మరణకరమైన రోగం వచ్చినప్పుడు అంజూరపు ముద్ద తీసుకొని ఆ గాయము మీద కట్టి ఉన్నారు. ఆ గాయం మీద కట్టి ఉండగా ఆ గాయము వెంటనే మానిపోయినది. మొదటి రాజులు 4వ అధ్యాయము 33లో లెబనాను చెట్లని గురించి రాశాడు. గోడలో హిస్సోపు మొక్కల గురించి రాశాడు. ఔషధ గుణములు కలిగినటువంటి జ్ఞాని అయినటువంటి సలోమోను ఇవన్నీ కూడా రాసి ఉన్నాడండి మన కొరకు. దాంట్లో ఉండేటువంటి ఔషధ గుణములు, ఔషధ లక్షణముల గురించి మనకు రాసి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వాటిని బోటనీగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, జంతువుల గురించి, ప్రాకు పురుగుల గురించి, పక్షుల గురించి, అన్ని జలచరముల గురించి అన్నీ కూడా రాసి ఉన్నాడు. ఇది మనకి 33వ వచనము 4వ అధ్యాయం మొదటి రాజు గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. మొత్తము కూడా ఆయన రాసింది. ఇది జువాలజీ కింద మనం తీసుకోవచ్చు. వైద్య శాస్త్రం ఉన్నది. వైద్య శాస్త్రం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆదాము ఎముకలో నుంచి ప్రకటి ఎముకలు తీసి వైద్య శాస్త్రం చేశాడు. ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. ఎంఎస్ మాస్టర్ ఆఫ్ సర్జన్ చేశాడు. ఎండి మాస్టర్ ఆఫ్ డ్రగ్ ఉన్నాడు. ప్లాస్టిక్ సర్జరీ చేసి ఉన్నాడు. అతను వైద్య రంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతనికి సర్జరీ చేసి అవ్వను నిర్మించి ఉన్నాడు. చూడండి ఎంత గొప్పటువంటి పరిశుద్ధ గ్రంథం మనకు అనుగ్రహించబడి ఉన్నదో. చూడండి, నెహెమ్యా 3:8లో ఉంది, వారిని ఆనుకొని ఉన్న ఔషధ జ్ఞాని అంటే మందుల యొక్క స్థితిని చెప్తున్నాడు. అనన్య అనేటువంటి ఔషధ జ్ఞాని అక్కడ ఉన్నాడు. లూకా అనేటువంటి వైద్యుడు ఉన్నాడు. కొలస్సీ పత్రికలో 4:14 లూకాను ప్రియుడైన వైద్యుడున్నాడని చెప్తా ఉంది. పరిశుద్ధ గ్రంథము వైద్యానికి కూడా అనుబంధించినటువంటి ప్రతి విషయంలోనూ, రోగములకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ఔషధములు ఉన్నాయి, వైద్యం ఉంది, మందులున్నాయి. అలాగే భూలోకంలో ఉండేటువంటి స్వతంత్రించుకునేటువంటి ప్రతి ఒక్క విషయంలోనూ ఉన్నాయండి. 1 తిమోతి 5:23 ఇక మీదట నీళ్లు త్రాగక కడుపు జబ్బు బలహీనత కోసం ద్రాక్షారసం పుచ్చుకోవాలని మన హాస్పిటల్ ఎవరు ఉన్నప్పుడు ద్రాక్ష పళ్ళు తీసుకెళ్తాం, దానిమ్మ పళ్ళు తీసుకెళ్తాం. వాటిలో ఉన్నది రక్త పుష్టి ఉన్నది. రక్తము యొక్క పట్టడానికి రక్త పుష్టి ఉన్నది. వైద్యం ఉన్నది ద్రాక్షారసంలో. పరలోక వైద్యం ప్రకటన 22:2లో ఉంటుంది. ఆ పట్టణంలో జీవవృక్షము నుండి 12 కాపులు కాసింది. ఆకులు స్వస్థపరచుటకు వినియోగించబడిన ఇప్పుడు దాకా చెప్పినది శారీరక సంబంధమైనటువంటి రోగములకు మందైతే ఈ జీవవృక్షం ప్రకటన గ్రంథంలో 22:2లో ఉన్నటువంటి ఈ వృక్షము నిన్ను స్వస్థపరచడానికి, ఆత్మ రోగం పోగొట్టుకోవడానికి ఇది జీవ వృక్షం ఉంది పరలోకంలో. ఆ వృక్షంలో మనం ఉండేటప్పుడు చక్కగా ఎటువంటి కూడా ఆ ఆకుల ద్వారా మనము ఆత్మ ఫలములు, ఆత్మ